నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మనము గత కొన్ని నెలలుగా యోధారాజులను పరిపాలించినటువంటి మహారాజుల యొక్క చరిత్రను మనము నేర్చుకుంటూ ఉన్నాం. యూదులను పరిపాలించినటువంటి మహారాజులు, ప్రస్తుతం ఎన్నో మహారాజు గురించి మనం నేర్చుకుంటున్నాం. 13వ మహారాజు, యూదులను పరిపాలించిన మహారాజుల్లో 13వ మహారాజు చరిత్ర మనం నేర్చుకుంటున్నాం. ఎవరైనా హిజ్కియా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యూదులను పరిపాలించిన మహారాజులు వేరు, అలాగే ఇశ్రాయేలీలను పరిపాలించిన మహారాజులు వేరు. ఇశ్రాయేలీలు ఎవరు, యూదులు ఎవరు? ఇశ్రాయేలీలు ఎవరు, యూదులు ఎవరు? రాజ్యము సొలొమోను పాపం ద్వారా 2 భాగాలుగా విడిపోయిన తర్వాత 10 గోత్రాలు వారు ఇశ్రాయేలీలు అని పిలువబడ్డారు. యోధా బెన్యామీను గోత్రము, ఈ 2 గోత్రాల వారు యూదులు అని పిలువబడ్డారు. ఈ 2 గోత్రాల యూదుల్ని పరిపాలిస్తున్నటువంటి మహారాజులు ఎవరి వంశంలో నుంచి వచ్చిన వారు? ఇప్పటి వరకు ఉన్నవారు అందరూ ఎవరి వంశములో నుండి వచ్చినవారు? ఈ యూదుల్ని పరిపాలిస్తున్న మహారాజులు అందరూ ప్రస్తుతం ఎవరి వంశములో నుండి వచ్చినవారు? దావీదు వంశములో నుండి వచ్చిన వారే. ఎందుకంటే దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా ఈ సింహాసనం మీద నీ సంతానం వారే పరిపాలన చేస్తారని. కాబట్టి ఆ ప్రకారంగా ఆ వాగ్దానాన్ని బట్టి దావీదు సంతతి వారే, దావీదు వంశములో ఉన్నవారే ప్రస్తుతం యూదుల్ని పరిపాలన చేస్తున్నవారు. ఇశ్రాయేలీలైన 10 గోత్రాల వారిని పరిపాలన చేస్తున్నవారు దావీదు వంశస్థులు కాదు. కానీ యూదా జనాంగాన్ని పరిపాలన చేసిన రాజులందరూ కూడా ఎవరి వంశస్థులండి? దావీదు వంశస్థులే. కాబట్టి ప్రస్తుతం మనం ఎవరి మహారాజు గురించి చూస్తున్నాం? హిజ్కియా. ఇతడు పరిపాలన చేసిన కాలం ఎన్ని సంవత్సరాలని చెప్పుకున్నాం? 29 సంవత్సరాలు. హిజ్కియా మహారాజుగా యోధా దేశంలో యెరూషలేం పట్టణంలో నుండి పరిపాలన చేసిన సంవత్సరాలు 29 సంవత్సరాలు. హిజ్కియా అనే పేరుకి అర్థం ఏంటని చెప్పుకున్నాం? హిజ్కియా అనే పేరుకి అర్థం యెహోవా బలము గలవాడు. హిజ్కియా అనే మాటకు అర్థం ఏంటి? యెహోవా బలము గలవాడు. ఆయన పెట్టుకున్న పేరుకు తగ్గట్టుగానే యెహోవా బలాన్నంతటినీ కూడా హిజ్కియా పొందుకున్నాడు కదండి. యెహోవా బలము గలవాడన్న పేరు కలిగిన వాడు హిజ్కియా. ఆ పేరుకు తగ్గట్టుగానే యెహోవా బలాన్నంతటినీ కూడా హిజ్కియా పొందుకున్నాడు. హిజ్కియా ఎంతో గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. నేను చెప్పాను, మొత్తం యూదుల్ని పరిపాలించిన మహారాజులందరిలోనూ ప్రతి ఒక్కరి మహారాజు గురికి ర్యాంక్ ఇస్తే మొదటి ర్యాంక్ ఎవరిది అని చెప్పాను? హిజ్కియాదే. మొదటి ర్యాంక్ ఎవరిదండి? హిజ్కియాదే మొదటి ర్యాంకు. ఎందుకంటే యూదుల్ని పరిపాలించిన మహారాజులందరిలోకి టాపు, చాలా గొప్ప భక్తుడు, చాలా యథార్థవంతుడు, చాలా దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నవాడు, చాలా దేవుని ఆశీర్వాదాలు పొందినవాడు, దేవుడు భీకర కార్యాలను పొందుకున్నవాడు ఎవరంటే హిజ్కియాయే. కాబట్టి అతడు చాలా బాగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని యొక్క ప్రజలను పరిపాలించడం అనేది జరిగింది. చదవండి, మనం 29వ అధ్యాయం. మనము హిజ్కియా చరిత్రను మనం నేర్చుకుంటున్నది ఎక్కడ? 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే మనకి హిజ్కియా యొక్క చరిత్ర కనబడుతుంది. మనం 6 వచనాల వరకు నేర్చుకుని మనము ఆగాము కదండి. 6వ వచనం చదవండి ఒకసారి. 29వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 6వ వచనం.
దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతులు పైకే స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇతడు మహారాజు అవ్వగానే మొదలుపెట్టిన పని ఏంటి అంటే ప్రజలకు రకరకాలైనటువంటి భౌతిక పనులు చేయడం అనే పనిని అతడు మొదలు పెట్టలేదు. ఇతడు మహారాజు అయిన వెంటనే మొదలుపెట్టిన పని యూదా ప్రజలందరినీ దేవుని వైపు తిప్పడం అనే పనిని మొదలుపెట్టాడు. యూదా ప్రజలందరూ కూడా దేవుని వైపు తిరగాలి అన్నది అతని ఉద్దేశం. యూదా ప్రజలు దేవుని వైపు తిరిగి లేరు. ఎందుకంటే అంతకు ముందుగా పరిపాలన చేసిన మహారాజు అయిన ఆహాజు యూదా ప్రజలందరినీ కూడా దేవుడి వైపు నుండి ఎవరి వైపు తిప్పేశాడు? అన్య దేవతల వైపుకు తిప్పేశాడు. హిజ్కియా మహారాజు అయ్యేటప్పటికి మందిరం మూతపడి ఉన్నది. యెరూషలేములో ఉన్న మందిరం తలుపులు తాళాలు వేసేసి మందిరం మూతపడి ఉన్నది. యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించే ప్రజలే లేరు. యూదా దేశంలో యూదా జనులు దేవుని యందు విశ్వాసము ఉంచిన వారిగా ఉన్న ఆ ప్రజలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా లేరు. దేవునిని సేవిస్తున్న వారుగా లేరు. దేవునిని పూజిస్తున్న వారుగా లేరు. వారి దేవుడైన యెహోవాను ఆరాధిస్తున్న వారుగా లేరు. మందిరంలో దేవుడికి బలులు అర్పిస్తున్న వారుగా లేరు. మందిరంలో దేవుడికి యాజకులు లేరు. మందిరంలో దేవుడికి లేవీయులు లేరు. మందిరంలో దేవుణ్ణి ఎవ్వరూ కూడా సేవిస్తున్న వారుగా లేరు. అందరూ కూడా తిరిగిపోయారు. యూదా దేశంలో ఉన్న పట్టణాలన్నిటిలోకి అన్య దేవతలకు బలిపీఠాలు కట్టించేసాడు ఆహాజు. ఆ బలిపీఠాల మీద ఆ దేవతలకు ధూపం వేస్తూ బలులు అర్పిస్తూ విగ్రహారాధికులుగా మారిపోయారు తప్ప యూదా ప్రజలు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవాను సేవిస్తున్న వారిగా లేరు. అప్పుడు హిజ్కియా మహారాజు రాజు అయ్యాడు. అయితే వారిని ఆత్మీయంగా దేవుడి వైపు తిప్పాలి. వారిని దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా చేయాలి. వారు మరలా దేవుణ్ణి సేవించేవారిగా చేయాలి. వారు మరలా దేవుని మందిరంలో దేవుణ్ణి స్తుతించేవారిగా చేయాలి. మందిరాన్ని ఓపెన్ చేయాలి. మందిరంలో కార్యక్రమాలన్నీ కూడా రెగ్యులర్గా జరగాలి. ప్రజలందరూ కూడా దేవుని యందు విశ్వాసము భయభక్తులు ఉంచి దేవుని మార్గంలో నడిచి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి అని ఒక దృఢ సంకల్పంతో అతడు మొదలుపెట్టాడు పనులన్నీ. మొదటగా అతడు చేసిన పని ఏంటి? మందిరము తలుపులు తెరిచాడు. మందిరాన్ని శుభ్రం చేయించాడు. మందిరంలో ఉన్న అపవిత్రమైన నిషిద్ధమైన వస్తువులన్నీ బయట పారేయించాడు. మందిరంలో సేవ చేయడానికి లేవీయులను యాజకులను మళ్ళా ప్రతిష్ఠించాడు. మందిరంలో దేవుని యొక్క పరిచర్య అంతకుముందు ఎలా జరిగేదో అలాగా జరగాలని దేవుడు ఆ రాజుగారు ఆజ్ఞ ఇవ్వడం అనేది జరిగింది. ప్రజలతో చెప్తున్నాడు, మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకుని దానిని అలక్ష్యము చేసిరి. ఏంటండి? ప్రజలు పితరులు అంతకుముందు కాలంలో యూదా ప్రజలు ఏం చేశారట? దేవుని దృష్టికి ద్రోహులైపోయారు. దేవుని మందిరాన్ని విసర్జించారు. దేవుణ్ణి విసర్జించారు. దేవుని మందిరానికి వాళ్ళు వెళ్ళడం మానేశారు. ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకుని దానిని అలక్ష్యము చేసిరి. ఎవరైతే దేవుని భక్తులు దేవుని మందిరాన్ని అలక్ష్యం చేస్తారో, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తారో వారు దేవుని దృష్టికి ద్రోహులైపోతారు. ఎవరైతే దేవుని భక్తులుగా ఉన్నవారు ఉన్నారో వారు వారి మందిరాలు ఏవైతే ఉన్నాయో వారి మందిరాలను వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే, వారి మందిరాలకు వెళ్ళడం అనే పనిని మానేస్తే, వారు ఏ మందిరానికి వాడుకగా వెళుతున్నారో ఆ మందిరానికి వెళ్లకుండా వారు అశ్రద్ధగా వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు దేవుని దృష్టికి ఏమవుతారు? ద్రోహులు అయిపోతారు. దేవునికి స్తోత్రం. క్రైస్తవుల్లో చాలామంది ఈ రోజుకి కూడా చేసే అతి ఘోరమైన పాపం ఏంటంటే మందిరానికి సరిగ్గా వెళ్ళకపోవడం. అదేంటో కానీ వారం అంతా మన పనులు చక్కబెట్టుకున్న ఆదివారం రోజు ఒక 2 గంటల సేపు మందిరానికి వెళ్ళి దేవుడిని ఆరాధించే పనిని చాలా అశ్రద్ధ చేస్తారు, చాలా నిర్లక్ష్యం చేస్తారు. క్రైస్తవుల కుటుంబాల్లో ఈనాడు ఎంతోమందికి ఎన్నో శ్రమలు, ఎన్నో రోగాలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో జబ్బులు, ఎన్నో తెగుళ్ళు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో కరువు కాటకాలు, ఎన్నో సాతాను దాడులు, ఎన్నో దురాత్మల ప్రభావాలు క్రైస్తవుల కుటుంబాల్లో పనిచేయడానికి కారణం ఏంటో తెలుసా? వారు దేవునిని విసర్జించడమే. వారు దేవుని మందిరాన్ని విసర్జించడమే. వారు దేవునిని ఆరాధించడం, దేవునితో సహవాసం చేయడం అనే పనిని విసర్జించడం వల్లే ఎన్నో రకాలైనటువంటి శ్రమలకు
పాత్రులు అవుతూ ఉంటారు. చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి విసర్జించేయడం, దేవుని మందిరాన్ని విసర్జించేయడం అనేది చాలా ఈజీగా చేస్తారు. కానీ దాని ప్రతిఫలం వచ్చిన తర్వాత దేవుడా 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 దేవుడా, పాస్టర్ గారు ఇలాగైపోయింది, పాస్టర్ అమ్మగారు ఇలాగైపోయింది, మైకు పట్టుకుని సంఘం అంతా ప్రార్థన చేయండి, ఇంత కష్టం వచ్చేసింది. ఎందుకు వచ్చింది ఇంత కష్టం? నీ కుటుంబానికి ఎంత కష్టం ఎందుకు వచ్చింది? నీ ఇంట్లో మనుషులకి ఎంత కష్టం ఎందుకు వచ్చింది? నీ ఇంట్లో శ్రమ ఎందుకు వచ్చింది? నీ కుటుంబంలో శోధన ఎందుకు వచ్చింది? నీకు రోగం ఎందుకు వచ్చింది? నీ పిల్లలకు రోగం ఎందుకు వచ్చింది? ఎందుకు బోల్డ్ అంత డబ్బు హాస్పిటల్కి పోయాల్సి వస్తుంది? దేవునిని విసర్జించడం అనే పాపం వల్ల, దేవుని మందిరాన్ని విసర్జించడం అనే పాపం వల్ల, దేవుని మందిరానికి క్రమశిక్షణతో, భయభక్తులతో, శ్రద్ధాశక్తులతో వెళ్ళి దేవునితో సహవాసము చేయడానికి ఏ మాత్రము కూడా నువ్వు సిద్ధపాటు కలిగి లేని కారణంగా దేవుడు ఘోరమైన శిక్షలను పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈనాడు దేవునిని సేవించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని మందిరంలో నివసించడానికి క్రైస్తవులకి ఏముంటలేదు? టైం ఉండలేదు. ఏముంటలేదండి? టైం ఉండలేదు. వారానికి మహా అయితే ఆదివారం ఒక 2 గంటలు, శుక్రవారం ఒక 2 గంటలు. ఎన్ని గంటలు వారానికి? 4 గంటలు దేవుణ్ణి సేవించే సమయం. ఎన్ని గంటలండి వారానికి? ఒక శుక్రవారం ఒక 2 గంటలు, ఆదివారం ఒక 2 గంటలు. అంతేనా కదండి? అంతేనా? ఆ 4 గంటల సమయం వారానికి ఇవ్వలేకపోతే దేవుడి ఆశీర్వాదాలు ఎలా దొరుకుతాయి మనకి? ఒక్క వారంలో ఎన్ని గంటలు? రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. వారానికి ఎన్ని గంటలు? 7/24 లెక్కేయండి విద్యార్థులు. మొఖాలు కింద దింపేసుకున్నారు ఇట్లా లెక్కలు అడిగితే. స్టూడెంట్స్ పైకి ఎత్తితే లెక్కలు చెప్పాలని చెప్పి స్టూడెంట్స్ కింద దింపేసుకున్నారు మొక్కలు. 168 గంటలట. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎవరికి? స్వరూపకి కొట్టండి. దానికి కూడా రావట్లేదు ఇటు చేతులు. మీరు చెప్పలేండి, ఆ పాప చెప్పింది కదా. 168 గంటలు వారానికి. 168 గంటల్లో దేవుడికి ఇచ్చే సమయం అంతా వారంలో 4 గంటలు. ఆ 4 గంటలు కూడా మనకు కుదరట్లేదు కదా. దేనికి? దేవుణ్ణి ఆరాధించడానికి. 168 గంటల్లో 164 గంటలని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నావు. ఒక్క 4 గంటల వారంలో, శుక్రవారం ఒక 2 గంటలు, ఆదివారం ఒక 2 గంటలు, ఒక 4 గంటలు, 164 గంటలు వాడేసుకుని ఒక్క 4 గంటలు దేవునికి ఆరాధన, దేవుని మందిరంలో నివసించలేని పరిస్థితి. ఎక్కడి నుంచి వస్తాయి ఆశీర్వాదాలు? ఎక్కడి నుంచి వస్తాయి దీవెనలు? ఏమ్మా శుక్రవారం ప్రార్థనకు రాలేదంటే సినిమా కష్టాలన్నీ వివరిస్తారు. ఏమ్మా ఆదివారం ప్రార్థనకు రాలేదంటే అబ్బెబ్బే ఇంకా భూమి మీద నా అన్ని కష్టాలు ఇంకే కుటుంబంలోనూ లేవండి అని చెప్తారు. ఎందుకు వస్తున్నాయి అన్ని కష్టాలు? ఎందుకు వస్తున్నాయన్ని శ్రమలు? ఎందుకు వస్తున్నాయన్ని ఇబ్బందులు? ఎందుకు వస్తున్నాయన్ని శోధనలు? ఎందుకు వస్తున్నాయన్ని రోగాలు? ఎందుకు వస్తున్నాయన్ని కరువు కాటకాలు? దేవుని యందు భయభక్తులు లేకపోవడం వల్ల, దేవుని యందు ఆసక్తి లేకపోవడం వల్ల, దేవుడి మందిరం అంటే ఎంతో నిర్లక్ష్యము కలిగి ఉండడం వల్ల, దేవుడి సహవాసం అంటే ఎంతో నిర్లక్ష్యం కలిగి ఉండడం వల్లే ఏ మాత్రము దేవుని ఆశీర్వాదాలు మనము చూడలేం. 164 గంటలు నీ ఇష్టానికి వాడుకున్నప్పుడు ఒక్క 4 గంటల సమయం వారానికి ఇవ్వలేమా దేవుడికి? మళ్ళీ ఎవరు కావాలి? దేవుడు కావాలి. ఎవరి కార్యాలు కావాలి? దేవుడి కార్యాలు కావాలి. ఎవరు స్వస్థపరచాలి? రోగాలు వస్తే దేవుడు స్వస్థపరచాలి. ఎవరు అప్పులన్నీ తీర్చేయాలి? దేవుడు. ఎవరు ఇంట్లో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసేయాలి? దేవుడు. మనం దేవుడిని విసర్జించి, దేవుని మందిరాన్ని విసర్జించి, దేవుడి సహవాసాన్ని విసర్జించి, ఆ తర్వాత దేవుని శిక్షలకు పాత్రలైపోయిన తర్వాత దేవుడా అని ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. సంఘమైన మీరు అందరూ ప్రార్థన చేయండి అని ఎంత బతిమాలుకున్న ప్రయోజనము ఉండదు. నేను చెప్పేది ఏంటంటే ఏ మాత్రం అక్కడ దాకా వెళ్లకుండా చూసుకోవడమే మన చేతుల్లో ఉన్నది. తెలివైన క్రైస్తవుడు చేయవలసిన పని ఏంటంటే దేవుడి దగ్గర నుంచి శిక్షలు వచ్చేదాకా తెచ్చుకోవద్దు.
దేవుడు కోపానికి గురయ్యే వరకు తెచ్చుకోవద్దు. దేవుడు కోపానికి గురయ్యి దేవుడి శిక్షలు మీకు పంపించే వరకు తెచ్చుకోవద్దు. ఆయన చాలా మంచివాడు. నీ విషయంలో ఆయన చాలా మంచిగానే ప్రవర్తించేలాగా నువ్వు జీవించు. ఆయన చాలా మంచివాడు, కానీ నీ విషయంలో ఆయన చాలా కఠినంగా ప్రవర్తించేలాగా నీ విశ్వాసం కానీ, నీ భక్తి కానీ, నీ అశ్రద్ధ కానీ ఏది ఉండకుండా చూసుకో. ఇక్కడ యూదా జనులు దేవుని మందిరాన్ని మూసేశారు. యోధా ప్రజలు దేవుని మందిరానికి వెళ్ళడం మానేశారు. యోధా ప్రజలు దేవుడితో సహవాసం చేయడం మానేశారు. కాబట్టి దేవుడు ద్రోహులు అంటున్నాడు వారిని. ఏమంటున్నాడండి? ద్రోహులు. విశ్వాసులు ద్రోహులు అవడానికి వీల్లేదు. దేవుని పిల్లలుగా ఉన్నవారు ద్రోహులు అవడానికి వీల్లేదు. దేవుని భక్తులుగా ఉన్నవారు ద్రోహులు అవడానికి వీల్లేదు. దేవుని శిష్యులుగా ఉన్నవారు, దేవుని దాసులుగా ఉన్నవారు, దేవునికి స్నేహితులుగా ఉన్నవారు ద్రోహులు, నీచులు, పాపులు అవడానికి వీల్లేదు. వాళ్ళు ఎప్పుడూ వాళ్ళకి దేవుడు ఏది ఇచ్చాడో దాన్నే కాపాడుకుంటూ ఉండాలి తప్ప ఏ మాత్రము కూడా ఆయనకి విరోధంగా ఉండకూడదు అంటున్నాడు. దానిని నిర్లక్ష్యం చేసి, దాన్ని అలక్ష్యం చేసిరి, మందిరాన్ని అలక్ష్యము చేసిరి. మరియు మంటపము యొక్క ద్వారములను ఏం చేశారు? మూసేశారు. ఎన్ని ద్వారాలు అయితే ఉన్నాయో మందిరానికి, అన్ని ద్వారాలు, అన్ని తలుపులు కూడా ఏం చేశారండి? మూసివేశారు. దీపము రోజు వెలుగుతూ ఉండాలి దేవుడికి మందిరంలో, కానీ దాన్ని ఏం చేశారు? ఆర్పివేశారు. ఏటట? పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీలు దేవునికి ధూపం వేయట్లేదు. మందిరంలో దేవునికి దహన బలులు అర్పించటం లేదు. దహన బలులు లేవు, ధూపం లేదు, నైవేద్యము లేదు, దేవుడికి ఆరాధన లేదు, దేవుడిని సేవించడం లేదు, దేవుడిని పూజించడం లేదు. డోర్స్ అన్నీ క్లోజ్. అయితే దేవుడు అనేవాడు కింద జరుగుతున్నదంతా చూస్తూనే ఉంటాడు కదా. కింద జరుగుతున్నదంతా, దేవుని పిల్లల జీవితాల్లో జరుగుతున్నదంతా, దేవుని భక్తుల కుటుంబాల్లో జరుగుతున్నదంతా, ఆయన యందు వాళ్ళు ఎంత భయభక్తులు కలిగి ఉన్నారో, ఎంత శ్రద్ధాశక్తులు కలిగి ఉన్నారో, ఎంత నిర్లక్ష్యం కలిగి ఉన్నారో అన్నీ కూడా దేవుడు పైనుంచి చూస్తూనే ఉంటాడు. ప్రతీదీ దేవుడు గమనిస్తూనే ఉంటాడు. ప్రతి దానికి దేవుడి దగ్గర నుంచి ప్రతిఫలము వారికి పంపిస్తాడు దేవుడు. కోపించి, దేవుడికి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది దేవుడి కోపం? దేవుడి మందిరానికి వెళ్ళడం మానేసినందుకు వచ్చింది కోపం. ఎందుకు వచ్చింది యూదా ప్రజల మీద కోపం? దేవుడి మందిరంలో దేవుడిని ఆరాధించడం మానేసినందుకు, దేవుడి మందిరంలో దేవుడిని పూజించడం మానేసినందుకు దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. మనకు బోల్డ్ అన్ని లోక సంబంధమైన, భూ సంబంధమైన పనులు మనకు ఉంటాయి. దేవుడి మందిరాన్ని కూడా మనం మానేసి, దేవుని ఆరాధన కూడా మనం మానేసి, ఆ లోక సంబంధమైన, భూ సంబంధమైన పనులు చక్కబెట్టుకుంటాం. అయితే ఆ పనులు చక్కబెట్టుకున్నప్పుడు మనకు మంచే జరుగుతుంది. దేవుడి మందిరం మానేసి ఆ పనులు చక్కబెట్టుకున్నప్పుడు మనకి చాలా హ్యాపీయే. దేవుడి మందిరం మానేసి డబ్బు సంపాదించుకున్నప్పుడు ఆ ఆదివారం ఆ 2 గంటల్లో ఒక 1000 రూపాయలు వచ్చేసిందేమో, లేదంటే 2000 వచ్చేసిందేమో. కానీ ఒకరోజు 2000కి 2 లక్షలు ఎగిరిపోతుంది నీ దగ్గర నుంచి. ఎన్ని ఎగిరిపోతాయండి? ఆదివారం మందిరానికి వెళ్లకుండా 2 గంటల సేపు మందిరానికి వెళ్లకుండా వ్యాపారం చేసుకుంటే 2000 వచ్చింది నీకు. కానీ దాని ప్రతిఫలాన్ని దేవుడు నీకు పంపించినప్పుడు 2000కి 100 రెట్ల, 1000 రెట్ల, ఎన్ని రెట్లు? లక్షల మీద మనం పెట్టాలి పెట్టుబడి. దేవుడు కోపానికి గురయ్యి దేవుడు శిక్షను పంపించినప్పుడు, హాస్పిటల్లో మనల్ని పాడేసినప్పుడు డాక్టర్ గారు చెప్తారు 2 లక్షలు తేమ్మా, అప్పుడు ట్రీట్మెంట్ చేస్తాం, అప్పుడు బతుకుతాడు, లేకపోతే చచ్చిపోవాలి, తీసిపోండి అంటాడు. ఏం చేస్తాం అప్పుడు? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి విసర్జించి, దేవుడి మందిరాన్ని కూడా విసర్జించి మనం చాలా రకాలైనటువంటి పనులు చేసుకుని చాలా లబ్ధి పొందొచ్చు.
కానీ చూస్తాడు దేవునిని అలక్ష్యం చేసి అశ్రద్ధ చేసి దేవుని విసర్జించి దేవుని దృష్టికి ద్రోహులుగా ఉండి వారు ఎలాగా ఏ విధంగా భయం లేకుండా ప్రవర్తిస్తున్నారో 1 వారం చూస్తాడు, 4 వారాలు చూస్తాడు, 8 వారాలు చూస్తాడు, లేదంటే 4 నెలలు చూస్తాడు. ఆ తర్వాత కఠినంగా దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగివచ్చి సడన్గా దేవుడి దగ్గర నుంచి వచ్చే ఎప్పుడు కూడా ఎలాగొస్తాయి? హఠాత్తుగా వస్తాయి అన్నమాట. ఊహించని విధంగా హఠాత్తుగా దిగిపోతాయి దేవుని శిక్షలు, దేవుని మందిరాన్ని విసర్జించిన పాపాన్ని బట్టి. అప్పుడు అలోపులోమని మనము ఏడుస్తున్నా, ఎంతో బాధపడుతున్నా, ఎంతో ప్రార్థన చేసినా, ఎంతో ఉపవాసం ఉన్నా, ఎంతో ఇదిగా దేవుడి సన్నిధిలో దేవుని మందిరంలో ఉన్న ప్రజలందరూ సేవకులందరూ కలిసి ప్రార్థన చేసినా నువ్వెవరో నాకు తెలీదు అనే జవాబు వస్తే ఏం చేయగలం? నిన్ను నేను ఎన్నడూ చూడలేదనే జవాబు దేవుడి దగ్గర నుంచి వస్తే ఏం చేయగలం? నువ్వు నాకు తెలీదు అంటే ఎవడైనా బ్రతకగలడా? ఎవ్వరూ బ్రతకలేరు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడికి ఏమొచ్చిందంట? కోపం వచ్చేసిందంట. దేవుడి మందిరం విషయంలో వారు కలిగి ఉన్న అశ్రద్ధను బట్టి దేవుడికి ఏమొచ్చిందంట? యూదుల మీదకి కోపం వచ్చేసింది. కోపం రావడం వల్ల దేవుడు వారిని దేనికి అప్పగించాడు? భీతికి, విస్మయమునకు, నిందకు ఆస్పదముగా చేసెను. భీతి అంటే ఏంటి? భీతి అంటే అపాయము. ఏంటండి? అపాయము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుడు వారి కుటుంబాలకి, వారి ఇళ్లకు, వారికి ఉన్న ప్రతి దానికి కూడా అపాయాన్ని కలగజేశాడు. చాలా ఘోరంగా దేవుని కోపం వారి మీదకి దిగి వచ్చింది. కాబట్టి దేవుడికి వాళ్ళు చేసిన ఆ పాపాన్ని బట్టి కోపం వచ్చిన కారణంగా, దేవుడు అపాయానికి వారికి అప్పగించిన కారణంగా మన తండ్రులు కత్తి చేత పడిరి. తండ్రులు మగవారేమో కత్తి చేత కూలి వేయబడ్డారు, చంపబడ్డారు. వాళ్ళ పిల్లలు, కుమారులు, కుమార్తెలు, భార్యలు చెరలోనికి పోబడిరి. ఎక్కడికి వెళ్ళిపోయారట? వాళ్ళ భర్తలేమో ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ భార్యలు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ కూతుళ్ళు ఏమైపోయారు? చెరకు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ మాత్రము దేవుని ప్రజలైన వారి జీవితాల్లో అటువంటి పరిస్థితులు రాకూడదు. దేవుని ప్రజలుగా ఉన్నవారు ఎప్పుడూ కూడా అలాంటి పరిణామాలు ఎదుర్కోకూడదు. దేవుని ప్రజలుగా ఉన్నవారి ప్రాణాలు అలాగా దేవుని యొక్క కోపం వల్ల ఎగిరిపోకూడదు. దేవుని భక్తులుగా ఉన్నవారు యొక్క భార్యలు, పిల్లలు, కూతుర్లు, కొడుకులు అలాగా చెరకు వెళ్ళిపోకూడదు, శత్రువుల చేతికి చిక్కిపోకూడదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడికి వారి మీద కోపం వచ్చి దేవుడు వాళ్ళ కుటుంబాలని నాశనం చేయడం మొదలుపెట్టాడు. దేవుడికి వాళ్ళ మీద కోపం వచ్చి శత్రువులకు అప్పగించేస్తే శత్రువులు వచ్చి పురుషులందరినీ చంపేయడం జరిగింది. శత్రువులు వచ్చి వారి భార్యలను పట్టుకుపోవడం జరిగింది. శత్రువులు వచ్చి వాళ్ళ కొడుకుల్ని, వాళ్ళ కూతుర్లను పట్టుకుపోవడం జరిగింది. కాబట్టి వారు దేవుని పట్ల కలిగి ఉన్న నిర్లక్ష్యం వల్ల, దేవుని పట్ల వారు కలిగి ఉన్న అశ్రద్ధ వల్ల, దేవుని మందిరంలో దేవుడితో సహవాసం చేయడానికి వాళ్ళు ఇష్టపడకపోవడం వల్ల ఇలాంటి పరిణామాలన్నీ వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చిందంట. కాబట్టి హిజ్కియా చెప్పుతుంది అంతా కూడా జరిగినట్లుగా మనం అంతకుముందు చరిత్రలో చూసాం కదా. ఆహాజు కాలంలో దేవుని ప్రజలైన యూదుల మీద దాడి చేసిన శత్రువులు ఎంతమంది? ఆహాజు కాలంలో దేవుని ప్రజలైన యూదుల మీద చెప్పండి ఎవరెవరు? ఫస్ట్ ఎవరికి అప్పగించాడు? సిరియా. తర్వాత ఎవరికండి? ఇశ్రాయేలు రాజుకి. తర్వాత ఎదోమీయులకి. తర్వాత
అష్షూరు. ముగ్గురు అంటారే, ఎంతమందికి అండి? కాబట్టి నలుగురు శత్రువులకి అప్పగించేయడం జరిగింది. అప్పగిస్తే నలుగురు శత్రువులు ఇక్కడ చెప్పినట్లుగానే మగవాళ్ళందరినీ కత్తులతో చంపి పడేశారు. తర్వాత ఏం చేశారండి? తర్వాత ఆడవాళ్ళని, తర్వాత పిల్లల్ని అందరినీ చెరక తీసుకుని పోయి, మళ్ళా దేవుడు వారి మీద కనికరపడి దేవుడు ఇశ్రాయేలీలు పట్టుకుపోయినటువంటి వారి భార్యలను, వాళ్ళ పిల్లలను, వాళ్ళ సొమ్మును విదిలేయమని, విడిచిపెట్టేయమని దేవుడు ఇశ్రాయేలీలకి ఆజ్ఞాపిస్తే వాళ్ళు వదిలేశారు. లేకపోతే కోపించుచూనే వాత్సల్యం చూపిస్తాడనే మాట ఉంటుంది చూసా, అది అక్కడ చాలా స్పష్టంగా మనకి ఉదాహరణగా కనబడుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫిలిష్తీయులు అనబడిన వారికి కూడా దేవుడు అప్పగించేయడం జరిగింది. కాబట్టి దేవుని ప్రజలు శత్రువుకు అప్పగించబడ్డం అనేది ఎప్పుడూ జరగడానికి వీల్లేదు. దేవుని ప్రజలను శత్రువుకి అప్పగించకూడదు. దేవుని ప్రజలు దేవుని ఆశీర్వాదాలకు వారసులు. దేవుని ప్రజలు దేవుని దీవెనలకు వారసులు. దేవుని ప్రజలు దేవుని యొక్క ఘనతకు వారసులు. దేవుని ప్రజలు దేవుని యొక్క అభివృద్ధికి వారసులు. ఎప్పుడైనా ఏ కాలంలోనైనా సరే దేవుని ప్రజలు దేవుని అభివృద్ధిని చూడాలి, దేవుని ఆశీర్వాదం చూడాలి, దేవుడి దీవెనలు చూడాలి, దేవుడి ఘనత చూడాలి తప్ప ఎప్పుడైనా దేవుని ప్రజలు దేవుని యొక్క శాపాలు చూడడానికి వీలు లేదు. ఏం చూడడానికి వీలు లేదండి? శాపాలు చూడడానికి వీలు లేదు. శాపగ్రస్తులుగా ఉన్న వారిని ఆశీర్వాదాలకు వారసులుగా చేసుకున్నాడు. కానీ ఆశీర్వాదాలకు వారసులుగా మారిన వారు మళ్ళీ ఇల్లు ఎందులో దూరుతున్నారు? శాపాలలో దూరుతున్నారు. ఆశీర్వాదాలు అనుభవించేలాగా వాళ్ళ భక్తులు, వాళ్ళ భక్తి కానీ, వాళ్ళ వినయం కానీ, వాళ్ళ విధేయత కానీ, వాళ్ళ ఇది ఏది కూడా కనబట్టలేదు. వాళ్ళ క్రియలు కానీ ఏవి కూడా దేవుని ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకునేలాగా ఉండటం లేదు. ఈనాడు ఎంతోమంది క్రైస్తవులు దేవుని ఆశీర్వాదాలు పొందుకునేలాగా బ్రతకటం లేదు. దేవుని ఎదుట దేవుని శిక్షలు పొందుకునేలాగా బ్రతుకుతున్నారు. దేవుని యొక్క భయంకరమైన తీర్పులు వాళ్ళ కుటుంబాల మీదకి వచ్చేలాగా ప్రవర్తిస్తున్నారు. లోకం అంటూ లోకంలో తిరుగుతూ డబ్బు అంటే దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసి డబ్బు సంపాదించుకునే పనిలో మునిగి తేలికిపోయి ఒక సమయంలో ఇదిగో ఇలాగా ప్రాణాలు కోల్పోవడం, ఒక సమయంలో ఇలాగా కుటుంబాలు పోగొట్టుకోవడం, ఒక సమయంలో ఇలాగా ఆరోగ్యాలు పోగొట్టుకుని ఆసుపత్రుల పాలైపోవడం, ఒక సమయంలో ఇలాగా అప్పుల పాలైపోయి కరువు కాటకాల పాలైపోవడం, సమాధానం లేక, నెమ్మది లేక, మనశ్శాంతి లేక, ఆనందం లేక, ముఖంలో నవ్వు లేక చాలా దారుణమైన పరిణామాలు అనుభవించవలసి వస్తుంది కొంతమంది క్రైస్తవులు. దానికి కారణం ఎవరు? వారే. అలాంటి పరిణామాలు వాళ్ళు పొందుకోవడానికి కారణం వారే. అలాంటి శిక్షలు వారు అనుభవించడానికి కారణం వారే. అలాంటి భయంకరమైన తీర్పులు వాళ్ళ మీదకి రావడానికి కారణం వారే. అలాంటి భయంకరమైనటువంటి శాపాలు వాళ్ళు అనుభవించడానికి కారణం వారే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ కాలంలో ఉన్న దేవుని పిల్లలైనా సరే ఎప్పుడూ దేవుని పిల్లలు దేవుని ఆశీర్వాదాలకే వారసులు అవ్వాలి, దేవుని దీవెనలకే వారసులు అవ్వాలి. కానీ ఇలాగా చెరకు, ఇలాగా మరణానికి, ఇలాగ రోగాలకు వారసులు అవడానికి వీల్లేదు. ఇప్పుడైతే మన మీదనున్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆ మహా ఉగ్రత ఏమవ్వాలి? చల్లారాలి. మన మీద కొనసాగుతున్న మహా ఉగ్రత ఏమవ్వాలి? చల్లారాలి. దేవుడి హృదయంలో రాజుకున్నటువంటి ఆ యొక్క ఉగ్రత చల్లారకపోతే ఎవరు నాశనం అయిపోతారు? దేవుని ప్రజలు నాశనం అయిపోతారు, తట్టుకోలేరు. ఏముంది బైబిల్లో? నీ ఉగ్రతకు తాళగలిగిన వాడెవడు? దేవుని ఉగ్రతను తట్టుకోగలిగిన వాడు ఎవడున్నాడు ఈ లోకంలో? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హిజ్కియా అంటున్నాడు, దేవుని మహా ఉగ్రత ఏమవ్వాలి? చల్లారాలి. చల్లారాలంటే ఏం చేయాలి? ఏవైతే దేవుడు కోపాన్ని రగిలించినవి ఉన్నాయో అవన్నీ మనం ఏం చేసుకోవాలి? సరిదిద్దుకోవాలి.
దేవునికి చాలా కోపం, చాలా ఉగ్రత మన మీద వచ్చేలాగా మనం చేసిన పాపాలు, మనం చూపించిన నిర్లక్ష్యం, మనం చూపించిన అశ్రద్ధ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏమవ్వాలి? చల్లారాలి, మనం విడిచిపెట్టాలి అని అతడికి అభిలాష పుట్టిందంట. ప్రజలతో అంటున్నాడు హిజ్కియా, నా కుమారులారా, లేవీయులతోనూ యాజకులతోనూ చెప్తున్నాడు, ఇదిగో మీరు ఆయనకు పరిచారకులై ఉండి ధూపము వేయించుండవలెను, మీరు ఆయన సన్నిధిని నిలబడి ఆయనకు పరిచర్య చేయవలను. మిమ్మల్ని ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి మీరు ఆయన అశ్రద్ధ చేయవద్దు, ఆయన పనిని అశ్రద్ధ చేయవద్దు, ఆయన మందిరంలో ఆయన సేవను అశ్రద్ధ చేయవద్దు అని చెప్పి యాజకులకు లేవీయులకు ఆ హిజ్కియా ఏం చేశాడండి? తెలియపరచడం అనేది జరిగింది. ఆ పేర్లు పెట్టబడి, ఆ పేర్లు కనబడుతున్న లేవీయులందరూ కూడా దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి నియమించబడ్డారు. వాళ్ళందరూ కూడా దేవుని మందిరంలో ఆ లేవీయులు పరిచర్య ఏదైతే చెయ్యాలో ఆ పరిచర్య వాళ్ళు మరలా ప్రారంభించడానికి వాళ్ళందరూ కూడా సిద్ధమయ్యారు. వాళ్ళందరూ కూడా రాజుగారి ఆజ్ఞ ప్రకారంగా దేవుని మందిరాన్ని పవిత్రపరచడానికి, దేవుని మందిరాన్ని శుభ్రపరచడానికి, దేవుని మందిరంలో వాళ్ళ పరిచర్య ఏవైతే ఉందో ఆ పరిచర్య చేయడానికి వాళ్ళందరూ కూడా దేవుడికి ప్రతిష్ఠించుకుని వాళ్ళు వచ్చారటండి. లోపల పెట్టబడిన నిషిద్ధ వస్తువులు, అపవిత్ర వస్తువులు ఏవైతే ఉన్నాయో మందిరం లోపల ఆహాజు రాజు పెట్టించిన నిషిద్ధ వస్తువులు అవన్నీ కూడా యాజకులు లోపలికి వెళ్ళి వాటన్నిటినీ కూడా బయటికి తీసుకొచ్చి లేవీలకు ఇస్తే లేవీలు పట్టుకెళ్ళి వాగులో పాడేశారండి. ఆ విధంగా లేవీయులు యాజకులు కలిసి దేవుని మందిరంలో వారి బాధ్యతలు నెరవేర్చడం మొదలుపెట్టారు. లేవీయులు యాజకులు కలిసి మందిరాన్ని పవిత్రపరచడం అనే పని చేశారు. లేవీయులు యాజకులు కలిసి మందిరంలో నిషిద్ధ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసివేసి బయట పారవేయడం అనేది కూడా చేసి వాళ్ళందరూ కూడా మళ్ళా దేవుని సేవ చేయడానికి సిద్ధపడ్డారు. మందిరం లోపల ఏవైతే దేవుడికి ప్రతిష్ఠించబడిన ఉపకరణాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పవిత్రపరిచాము అని రాజుగారికి చెప్తున్నారు వెళ్ళి. దేవుని మందిరంలో దేవుని బలిపీఠం మీద దేవుని యాజకులు బలి అర్పించేలాగా
అన్ని రకాలైన పశువుల్లో 7 వాటిని తీసుకొచ్చి రాజుగారు ఏం చేశాడండి, దేవుడికి బలి అర్పించడం అనేది జరిగింది. చేసిన పాపాలను బట్టి దేవుని ప్రజలందరికీ కూడా చేసిన పాపాలను బట్టి పరిహారం రావడం కోసం ఏం చేశారు, పాప పరిహారార్థ బలి అర్పించడం అనేది జరిగింది. పాప పరిహారార్థ బలి అనేది అర్పించడం జరగకపోతే వాళ్ళ పాపాలకు పరిహారము జరగదు. కాబట్టి ఏం చేశాడండి, పాప పరిహారార్థ బలి, దహన బలి, అన్ని రకాల బలులు కూడా అర్పించడం అనేది జరిగింది. దేవుని మందిరంలో దేవుని స్తుతించడానికి ఏ బృందం అయితే అంతకుముందు ఏర్పాటు చేయబడిందో దావీదు కాలంలోనే, ఆ దావీదు కాలంలో ఏర్పాటు చేయబడినటువంటి దేవుణ్ణి స్తుతించే బృందం, సంగీత వాయిద్యాలు పట్టుకుని వాయించే బృందం వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, వాళ్ళ వంశంలో ఉన్న వారిని మళ్ళా దేవుని మందిరంలో దేవుని వాయిద్యాలు వాయిస్తూ స్తుతించడానికి, దేవుని మందిరంలో దేవుని యొక్క సంగీత పరిచర్య చేయడం అనే పనికి ఎవరైతే ఉన్నారో వారందరినీ మళ్ళా సిద్ధం చేసి వాళ్ళందరినీ వారి వారి పనులు మళ్ళా చేయమని రాజుగారు ఆజ్ఞాపించడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని యొక్క కోపమునకు గురయ్యి దేవుని శిక్షలు మన మీదకి బయలుదేరి వచ్చినప్పుడు మనము దాని నుంచి విడిపించు ప్రభువా, రక్షించు ప్రభువా అని ప్రార్థన ఎంత చేసినా విడుదల రాదు. ఏం చెయ్యాలి? దేవుని కోపం చల్లారేలాగా ఏవైతే దేవునికి ఆయాసకరమైనటువంటివి జరిగాయో వాటన్నిటినీ ఒకటి మళ్ళా ఇప్పుడు ఎలాగైతే ఒకటి అన్నీ సెట్ చేసుకుంటూ వస్తున్నారో, ఏవైతే దేవుని కోపానికి గురవడానికి కారణమైన అపరాధాలు నీలో ఉన్నాయో, ఏవైతే దేవుని శిక్షలు నీ మీదకి దిగి రావడానికి కారణమైన తప్పులు నీలో ఉన్నాయో వాటన్నిటి విషయంలో దేవుడికి ఏం చేయాలి? మనము సెటరైట్ చేసుకుని ఆ తప్పులకు పరిహారం మనము పొందుకోవాలి తప్ప వాటన్నిటినీ సరిదిద్దుకోవాలి, వాటన్నిటినీ సరిచేసుకోవాలి, వాటన్నిటినీ కూడా ఏం చేసుకోవాలండి? ఇచ్చేసుకోవాలి. చాలామంది ఏ కారణాలైతే ఉన్నాయో వారికి దేవుడి శిక్ష రావడానికి కారణమైన కారణాలు వాటిని మార్చుకోరు. ఏ తప్పులైతే ఉన్నాయో, ఏ అపరాధాలు అయితే ఉన్నాయో, ఏ పాపాలైతే ఉన్నాయో, ఏ నిర్లక్ష్యం అయితే ఉందో, ఏ అశ్రద్ధ అయితే ఉందో అదేది సెట్ చేసుకోరు. కొంతమంది క్రైస్తవులు దేవుని శిక్షలు దిగి వచ్చిన తర్వాత ప్రార్థన మాత్రం ఒకటే చేస్తారు, విడిపించు 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 అని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం, కన్నీరు గార్చి ప్రార్థన చేయడం, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడం, ఇలాగా దాని నుంచి విడిపించు రక్షించని ప్రార్థన మాత్రం చేస్తారు. కానీ ఇంతకీ ఆ పరిస్థితి నీకు నీ ఇంటి వారికి రావడానికి కారణమైన పాపాలు సెట్ చేసుకోవడం అనే పని చేయరు, వాటిని విడిచిపెట్టడం అనే పని చేయరు. ఏవైతే దేవుని కోపానికి గురయ్యాయో నీ క్రియలు వాటిని మార్చుకోవడం అనేది చేయరు. ప్రార్థన మాత్రం విడిపించు విడిపించు విడిపించు, రక్షించు, కాపాడు, స్వస్థపరచు అని చేస్తారు. కానీ అలాగా చచ్చే వరకు ప్రార్థన చేసినా విడుదల రాదు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ఏం రాదండి? విడుదల రాదు. వచ్చిన దుష్పరిణామాలు మళ్ళా తొలగిపోవాలంటే, దేవుడి దగ్గర నుంచి వచ్చిన శిక్షలు మళ్ళా దేవుడు తీసివేయాలంటే, దేవుడికి ఏ కోపం అయితే రగులుకుందో ఆ కోపం చల్లారాలంటే, ఏ అయితే నీలో కనబడ్డాయో వాటన్నిటినీ కూడా మార్చుకోవాలి. వాటన్నిటినీ కూడా ఏం చేసుకోవాలండి? మార్చుకోవాలి. వాటన్నిటినీ సెట్ చేసుకోవాలి. వాటన్నిటినీ కూడా ఏం చేసుకోవాలి?
కానీ అలాగా చాలామంది క్రైస్తవులు చేసుకోరు. ఏవైతే ఉన్నాయో వాటిని సెట్ చేసుకోవడం అనే పని చేయరు, కానీ విపరీతమైన ప్రార్థన చేస్తారు. కానీ దానివల్ల ఏ మాత్రము ప్రతిఫలము దొరకదు. ఎందుకు సెట్ చేసుకోరు? ఏ తప్పు నాలో లేదు అనే ఒక భావన వాళ్ళ హృదయంలో ఉండడం అనేదే దానికి కారణం. భ్రమపరచు ఆత్మ ఏం చేస్తాడంటే, ఏ తప్పు నీలో లేదు, ఏ అపరాధము నీలో లేదు, ఏ పొరపాటు నీలో లేదు, ఏ పాపము నీలో లేదు, ఏ విధమైనటువంటి దేవునికి ఆయాస్కరమైనది నీలో లేదు అనే భ్రమను అంతరంగంలో కలగజేస్తే, ఆ భ్రమలోనే నాలో ఏ తప్పు లేదు, ఏ పొరపాటు లేదని అనుకుంటారు తప్ప, ఇంతకీ ఎంత ఘోరమైన పరిణామాలు నాకు రావడానికి కారణమైనవేవో వాటిని పట్టుకోవడం అనేది చేయరు. వాటిని పట్టుకుని వాటిని దేవుడి దగ్గర ఒప్పుకోవడం అనేది చేయరు. వాటి నిమిత్తము దేవుడి దగ్గర పాప క్షమాపణ వారికి దొరికేలాగా వారు ప్రవర్తించడం అనేది కూడా చాలామంది చెయ్యరు. కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏవైతే దేవునికి ఆయాసకరంగా దేవుడి కోపాన్ని రగిలించినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒకటే ఏం చేస్తున్నారు, సెట్ చేసుకుంటూ వస్తున్నారు. చదవండి. రాజుతో పాటు ఉన్న యాజకులు, లేవీయులు, అలాగే ప్రజలు అందరూ కూడా ఏం చేస్తున్నారండి, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఎంతో భయభక్తులతో. దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏం చేస్తున్నారండి, దేవునిని ఆరాధిస్తున్నారు. అన్నీ సెట్ చేసి ఏవైతే తప్పులు జరిగాయో అవన్నీ మళ్ళా రెక్టిఫై చేసి అవన్నీ సరిచేసి అవన్నిటినీ ఇచ్చేసి పాప పరిహారార్థ బలులన్నీ కూడా వాళ్ళు చేసిన పాపాలను బట్టి బలులన్నీ అర్పించి ఆ తర్వాత దేవుణ్ణి సంగీత బృందం ఏదైతే ఉందో దాన్ని నియమించి ఆ సంగీత బృందంతో కలిసి రాజు, రాణి, ప్రజలు అందరూ కూడా కలిసి, యాజకులు, లేవీలు అందరూ కలిసి భయభక్తులతో తలలు వంచి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారండి, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఈ విధంగా వారందరూ కూడా చేయడం అనేది జరిగింది. ఇవన్నీ పనులు జరగడం వల్ల దేవుని కోపం చల్లారడం అనేది ప్రారంభమైంది. ఒకవేళ ఇలా జరగకపోతే దేవుని కోపం చల్లారడం అనేది జరగదు. దేవుడి కోపం చల్లారలేనంత కాలము దేవుని యొక్క భయంకరమైన తీర్పులు మన కుటుంబాల్లో కొనసాగుతూనే ఉంటాయి. దేవుడి కోపం చల్లారే వరకు ఏ మాత్రము ఆ వచ్చిన శిక్షలను మనం తప్పించుకోవడం అనేది జరగదు. దేవుడి కోపం చల్లారే వరకు ఏ రోగం అయితే వచ్చిందో ఆ రోగం తగ్గడం అనేది జరగదు. దేవుడి కోపం చల్లారే వరకు ఏ కరువు అయితే వచ్చిందో ఆ కరువు పోవడం అనేది జరగదు. చాలామంది క్రైస్తవులు దేవుడి కోపాన్ని చల్లార్చడం అనే పని చేయరు. శిక్షలో పొందుకున్న తర్వాత, దేవుని యొక్క శిక్షలకు వాళ్ళు గురైన తర్వాత దేవుని కోపాన్ని చల్లార్చడం అనే పని చేయరు. ఏం పని చేస్తారు, ఎడతెగక ప్రార్థన చేయడం అనే పని చేస్తారు. కానీ ఎంత ఎడతెగక ప్రార్థన చేసినా దేవుడి కోపం చల్లారదు. అప్పుడు దేవుడి కోపం ఎప్పుడు చల్లారుతుంది, ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సరిచేసుకున్నప్పుడు, ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒప్పుకున్నప్పుడు, ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టినప్పుడు, ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నిమిత్తము పరిహారము చేసినప్పుడు అప్పుడు దేవుడి కోపం చల్లారుతుంది. అప్పుడు ప్రార్థన చెయ్యి, అప్పుడు వింటాడు. అప్పుడు ఆరాధించు, అప్పుడు ఆరాధన అంగీకరిస్తాడు. అప్పుడు ఉపవాసం ఉండు, ఉపవాసం అంగీకరించబడుతుంది. అప్పుడు కన్నీరు కార్చు, ఆ కన్నీరుకు ప్రతిఫలం నీకు దొరుకుతుంది.
కానీ చాలామంది క్రైస్తవులు ఈ పనేది చేయరు. విపరీతంగా కన్నీరు కార్చడం అనే పని చేస్తారు, చాలా ఎక్కువగా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయడం అనే పని చేస్తారు. కానీ ఏవైతే తప్పులు జరిగాయో వాటిని మార్చుకోవడం, ఏవైతే అపరాధాలు జరిగాయో వాటిని సరిచేసుకోవడం, ఏవైతే దేవునికి ఆయాసకరమైనటువంటి క్రియలు జరిగాయో వాటన్నిటినీ మళ్ళా సరిచేసుకోవడం అనే పని చెయ్యరు. ఎందుకంటే ఏది జరగలేదు నా ద్వారా. వాళ్ళ అంతరంగంలో ఉన్న భావన ఏంటి? ఏ తప్పు నా ద్వారా జరగలేదు, ఏ పాపము నేను చేయలేదు, ఏ అపరాధము నేను చేయలేదు, ఏ ద్రోహము నేను చేయలేదు, ఏ దేవుడికి ఆయాసకరమైన క్రియ నా కుటుంబంలో జరగలేదు అనేదే వారి భావన. ఆ భావన వాళ్ళ హృదయంలో ఉన్నంతకాలం వాళ్ళు సెట్ చేసుకోవడం, మళ్ళా దేవుడి వైపు తిరగడం, దేవుడి తట్టు తిరగడం, దేవుడి వైపు మళ్ళుకోవడం అనేది చెయ్యలేరు ఎంతకాలం అయినా సరే. కాబట్టి ఇక్కడ హిజ్కియా యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఇవన్నీ ఒకటి సెట్ అవడం అనేది జరుగుతుంది. తర్వాత ఏం జరిగాయో చూద్దాం, వచ్చేవారు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో ఇంతవరకు నువ్వు మాకు బోధించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా నీ వాక్య ప్రకారమైన జీవితాలతో, వాక్య ప్రకారమైన బ్రతుకులతో, వాక్య ప్రకారమైన క్రియలతో, వాక్య ప్రకారమైన నడవడికతో, వాక్య ప్రకారమైన ప్రవర్తనతో మేము ఫలించడానికి సహాయం చేయి. నీ వాక్య ప్రకారమైన ఫలింపు జీవితాలతో మేము వర్ధిల్లడానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరైనా